తనలో తాను మాట్లాడుకోవడం సహజమా అసహజమా? ఓ రోడ్డు మీద వెళ్తే అలా పైకి చూస్తే తను అలా వెళ్దాం ఇలా చేయాలంటే వాళ్ళంటే మెట్లవాడు ఓ పిచ్చాడు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొందరు అంతేగా వాళ్ళు మాట్లాడుకుంటారు అంటారు. ఉదాహరణ కొంతమంది చూడు చదవమంటే ఆ చదివిన దానిలో పైకి చదివి పైకి వెళ్తే 2x2 4 A+B² అది ఇది అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అంటే దానిలో పూర్తిగా తాదాప్యం అయిపోయాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ తనలో తాను అనుకుంటా భావించడా గమనించడా మన్నం చేయటం సహజంగా అందరికీ ఉందా లేదా అని సహజంగా వినేవాడిగా విన్నదాన్ని మన్నం చేసేవాడు తనకు తానే ఉన్నాడు. విన్నది ఏమిటి? మన్నం చేసేది ఎవరు? తాననే శబ్దాన్ని తాను వింటూ నాలో నేను మాట్లాడుకుంటున్నాను, నాలో నేను గమనిస్తున్నాను, నాలో నేను గుర్తిస్తాను, నాలో నేను గమనిస్తాను, గుర్తిస్తున్నాను, తెలుసుకుంటున్నాను, శబ్దంతో భావంతో అనుకుంటున్నాను అని స్వయంగా ఉన్నాగా. అంటే స్వయంగా నువ్వు ఎలా ఉన్నావు? రెండో వస్తువు ఉన్నా లేకపోయినా రెండో వస్తువు ప్రసక్తి ఎత్తినాతమైన స్వయంగా నేనే ఉన్నాను. నేనంటే ఏంటి? నేను ఎలా ఉంది? పుట్టినప్పుడు నేనుంది, పెరిగేటప్పుడు నేనుంది, చచ్చినాక నేను చనిపోతుంది అని ఒక కొందరు వాదం. చనిపోతాను చెప్పడానికి నువ్వెవడి నేనెవడి? ఆకారం ఉన్న వస్తువులు వచ్చిపోతున్నాయి, దృశ్యాలతో ఉన్న వస్తువులు వచ్చిపోతున్నాయి, రూపనామాలతో ఉన్నవి వచ్చిపోతున్నాయి, మార్పులు అవుతున్నాయి, సాకార నిరాకారాలు కూడా మారిపోతున్నాయి. ఏ విధంగా ఆకాశం ఉన్నది అన్న ఆకాశం గాలి నిద్రలో ఉందా? చెప్పలేదు. అలాగే మెల్లగా ఇలా మాట్లాడుకున్న కొనుక్కులాగా లైట్ వస్తుంది నిద్ర గాలి నిద్ర. అప్పుడు ఆకాశం ప్రసక్తి ఉందా? లేదు. కానీ అన్నీ కూడా నువ్వు ఏవైతే దర్శిస్తున్నావో గమనిస్తున్నావో తెలుసుకుంటున్నావో అనుభవిస్తున్నావో ఉన్నవి లేనివి అన్నీ కూడా మార్పులతో ఉంది అన్నప్పుడు సమస్యలు కూడా ఏమున్నాయి కదా. పుట్టుటకు కారణాలు చూస్తావా, చనిపోయటానికి కారణాలు చూస్తావా? మాట్లాడేవాడు ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు, ఆ మాట ఏ సబ్జెక్టు, ఎలా నేర్చుకున్నారు, ఎవరు నేర్పారు అని ఆలోచించు. నేను ఉన్నాను.